నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈడీ ఆఫీస్ ముందు కూడా భారీ ఎత్తున ధర్నాకైతే రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టడం జరిగింది ఛార్జ్ షీట్లో ఈడీకి. సో మరి మాట్లాడే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కోట నీలిమ గారు ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు మరి ఈడీ ఛార్జ్ షీట్లో రాహుల్ గాంధీ గారి పేరు కానీ సోనియా గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. సో ఏంది ఈ కేసు మళ్ళీ తెర మీదకి రావడానికి ఎట్లా చూస్తున్నారు? ఈ సమయం చాలా సస్పిషియస్. ఎందుకంటే ఎందుకు ఇప్పుడే వచ్చింది? ఒకటి, ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఒక్క కూడా ఫ్యాక్ట్ దొరకలే. అయినా కూడా పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ కింద వీళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఎందుకు వేయడం జరిగింది? అంటే అమాయకులు ఏ రకమైన వాళ్ళ మీద సస్పిషన్ లేని వాళ్ళ మీద కూడా ఎందుకు ఇప్పుడు వేయడం జరిగింది అంటే దీనికి కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది మన పార్లమెంట్లో. అది వచ్చిన వెంటనే మొత్తం మైనారిటీస్ దేశంలో చాలా దానికి అసంతృప్తి చూపించారు. అమెండ్మెంట్స్ కి అగేన్స్ట్ గా చాలా మాట్లాడారు. ఆందోళనలు అయినాయి, ఎజిటేషన్స్ అయినాయి, మొత్తం యాంటీ అయ్యారు మైనారిటీస్ బీజేపీకి. ఇది బీజేపీ మేము ఒక పెద్ద తప్పు చేసామని ఆ వాస్తవం అర్థమైంది దానికి. వెంటనే అందుకోసం దాని దగ్గర నుంచి ధ్యాస మళ్లించడానికి ఈ ఛార్జ్ షీట్ చేశారు. అలాగే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఎలక్షన్ ముందర మీరు చూస్తుంటారు, హర్యానా ఎలక్షన్ కానీ, మహారాష్ట్ర ఎలక్షన్ కానీ, ఢిల్లీ ఎలక్షన్ కానీ, ఏం ఎలక్షన్ అయినా ఎలక్షన్ ముందర కాంగ్రెస్ మీద దుమ్ము జల్లడం, బురద జల్లడం కేవలం కుట్రపూరితంగా జరిగింది అంటున్నారా? రెండో పాయింట్ ఇది బీహార్. ఒకటి, ఫస్ట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, రెండోది బీహార్ ఎలక్షన్స్, మూడోది గుజరాత్ తన గడ్డ అనుకునే మోదీ అక్కడికి వెళ్ళి మేము లక్షల మనుషులతో కలిసి ఒక మంచి ఏసీసీ సెషన్ పెట్టి వచ్చాం. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పక్కా అని మేము చూపించొచ్చాం. అది భరించలేక, ఇవన్నీ భరించలేక ఈ టైమింగ్ ని మొత్తం ధ్యాస డైవర్ట్ చేయడానికి కోసం అని ఇది చేశారు. ప్రధానంగా అన్యాయం ఏంటంటే దీంట్లో ఒక్క ఫ్యాక్ట్ లేదు. ఇలాంటిది ఎంతో మంది ఇక్కడ మన దేశంలో భారతీయులు ఎంతో మంది ఫేస్ చేస్తుంటారు ఇలాంటి అన్యాయం. ఏం ఫ్యాక్ట్ లేకుండా కూడా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకందరికీ అర్థం అవుతుంది మేము ఫేస్ చేస్తున్న అన్యాయం ఇవాళ. అందుకోసమే న్యాయం కోసం ఫైట్, మా అగ్రనేతల కోసం ఫైట్, ప్రతి భారతీయుడి కోసం ఈ ఫైట్. అంటే తప్పు చేయనప్పుడు కేసులు ఎదుర్కోవచ్చు కదా, ఎందుకు ధర్నాలు చేయడం? ఇదంతా కావాలని డైవర్షన్ కోసమే చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రధానంగా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు కదా. సో ఎందుకు మరి భయపడాల్సిన అవసరం ఏంటి? అన్యాయం ఏంటంటే చేసిన అక్రమం వాళ్ళదు, చేసిన అన్యాయం వాళ్ళు. మా నోరు గల హమారా దబారే. ఎందుకు ఇది అవుతుంది? ప్రతి సామాన్యుడితో ఇదే అవుతుంది. పవర్ లేని ఎవరు సామాన్యుడు ఇండియన్స్ తో ఏమవుతుంది? ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించే హక్కు కూడా తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. మన తెలంగాణలోనే ఒక 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఎజిటేషన్స్ పాసిబులా? ఎన్నిసార్లు మేము అరెస్ట్ అయ్యాం, ఎన్నిసార్లు మేము డిటైన్ అయ్యాం మీరు చూసారు. మీడియాకే స్వతంత్రం లేదు ఆ టైంలో. అలాంటిది ఈ రోజు మేము ఇక్కడ మాట్లాడగలుగుతున్నాము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టే, ఒక గాంధీయన్ వారసులు ఉన్నారు కాబట్టే ఇక్కడ మేము ఈ రోజున ఉన్నాం. అందుకనే ప్రశ్నించడం అనేది మా హక్కు, పోరాడటం అనేది మా హక్కు. మేము పోరాడేది మా కోసమే కాదు, మొత్తం యావత్ భారతదేశ జనాభా కోసం. అంటే మనీ లాండరింగ్ అనేది జరిగింది అంటున్నారు, మీరు భావిస్తున్నారు? ఎందుకంటే యంగ్ ఇండియా కంపెనీ ద్వారా 2000 కోట్ల వరకు మనీ లాండరింగ్ జరిగింది. అటు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ కానీ 38% వరకు షేర్స్ ముట్టినాయంటూ కూడా వాళ్ళు ప్రధానంగా మెయిన్ ఆరోపిస్తున్నారు. ఇదే మాట ఏమంటారు? దీనికి ఏం ప్రూఫ్ లేదు. వీళ్ళు ఎన్నిసార్లు ఇన్వెస్టిగేషన్, ఎన్ని ఏళ్ల నుంచి చూస్తున్నారు ఇన్వెస్టిగేషన్. ఒక్క చిన్న లైన్ ప్రూఫ్ లేదు దీనికి. ఎంత మందిని ఇంటరోగేట్ చేశారు, మా నేతల్ని ఎంతమందిని ఇంటరోగేట్ చేశారు, అక్కడ కూడా ప్రూఫ్ లేదు. ప్రూఫ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి అగేన్స్ట్ గా పడితే వాళ్ళకి అగేన్స్ట్ గా కనుక మీరు ఛార్జీలు చేసేటట్టయితే రేపు సామాన్య జనులు ఎంత సేఫ్? బీజేపీతో ఇష్టం వచ్చినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని జైల్లో వేయొచ్చు, ఎవరిని పడితే వాళ్ళని ఛార్జ్ షీట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అంటే సెంట్రల్ హ్యాండిల్ ఉంటుందంటే వాళ్ళు చెప్తే వీళ్ళు వింటారంటారా మీరు? ఖచ్చితంగా. మీరు ఈ కేసులోనే కాదు, ప్రతిసారి సిబిఐ, ఈడీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పెట్టింది, వాళ్ళని ప్రోత్సహించింది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు. అది ఎందుకంటే మనం డెమోక్రసీలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఏదైనా తప్పు చేస్తే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీకు చూపించాలి అది ఏంటి తప్పు అని. అందుకోసం ఫ్రీడమ్ కోసం, ఫేర్ గా ఉండడం కోసం ఆ టైంలో ఈడీ, సిబిఐ లాంటి ఏజెన్సీస్ మొత్తం ప్రపంచంలో వీటికి పేరుండే. ఇక్కడ నుంచి ఆఫీసర్స్ ని ఇన్వైట్ చేసి ఉండే మా దగ్గరకు వచ్చి మాకు చెప్పండి ఎలా చేయాలని. ఈ రోజున ఏమైంది? వాళ్ళ పెంపుడు ఏజెన్సీస్ లా తయారైపోయినాయి.
సో ఫైనల్ గా ఒక ప్రశ్న మేడం, వక్ఫ్ బిల్ మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? మరి దాని మీద మీరు ఎట్లా కొట్లాడబోతున్నారు? మీరు చూసారా మొత్తం ఆందోళన మాదంతా అవుతుంది. దీంట్లో అయిన అమెండ్మెంట్స్ అసలు ఫస్ట్ వక్ఫ్ బిల్లు పాస్ అయినప్పుడే అందరి సమ్మతం లేకుండా రాత్రి దాకా చేసి ఎంతమంది వస్తారో రారో అని వాళ్ళు ట్రై చేసి వాళ్ళని గట్టిగా అంటే ఒక ఫోర్స్ చేసి పాస్ చేసిన బిల్లు ఇది. ఇలాంటి విషయాల్లో డిసిషన్ తీసుకునేటప్పుడు ఏ కమ్యూనిటీ నుంచి మీరు డిసిషన్ తీసుకుంటున్నారో ఆ కమ్యూనిటీస్ డిస్కస్ చేసి తీసుకోవాలి. ఇది తెలియదా? ఇది తెలుసు బీజేపీకి. అయినా కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు లాంటి మళ్ళీ ఇది ఒక అన్యాయం, ఒక పెద్ద సముదాయానికి ఇది ఒక అన్యాయం. వాళ్ళ ఆ ముస్లిం మైనారిటీస్ మీద రుద్దారు ఆ బిల్లు. అందుకని కదా మీరు మొత్తం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారు, 2G స్పెక్ట్రమ్ కేసు కానీ విమానాశ్రయాల కుంభకోణాల విషయంలో కానీ ఇవన్నీ మాకు గుర్తున్నాయి, అక్కడ ఏం తప్పు జరిగింది మాకంతా తెలుసు అని వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? ఆ టైంలో ఏజెన్సీస్ కి ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? మీరు ఒకసారి తిరిగి వాళ్ళనే అడగాలి. ఆ టైంలో ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టైంలో ఏ అవకతవకలు అయినా వాటిని ఇన్వెస్టిగేట్ చెయ్యండి, పర్వాలేదు. ఎవరున్నా కూడాను ఇది మా గురించి కాదు, ఇది దేశం గురించి. మేము నుంచుంటాం, మీరు చెయ్యండి, మేము మీతో ఉన్నాం, మీరు ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కోసం. అది సిద్ధాంతాలంటే. అంతే తప్ప వాళ్ళ ఏదో పెంపుడు ఏజెన్సీస్ లాగా వీళ్ళని యూజ్ చేసుకోవడం కాదు. బీజేపీకి ఇది అర్థం కావాలి. థ్యాంక్ యూ.